హాయ్ హలో నమస్తే ద్వారకా ఫిలిం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ మీరందరికీ ఇప్పుడు మన దగ్గర ఫోరెక్ మూవీ డైరెక్టర్ ఉన్నారు. ఆ మూవీ ఎలా తీశారు, ఎలా జరిగింది అలా జర్నీ ఒకసారి మనం ఫోరెక్ మూవీ డైరెక్టర్ తోనే మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ ఒప్పుకున్నందుకు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ద్వారకా ఫిలిం యూట్యూబ్ ఛానల్లో ఒక్క ఇంటర్వ్యూ కూడా చేయలేదు సార్. మీ టీజర్ నాకు బాగా నచ్చింది, అట్లానే ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా. మా టీజర్ చూసాను సార్ నేను. టీజర్ స్టార్టింగ్ నుంచి చూద్దాం. స్టార్టింగ్ లో ఒక భగవద్గీతలో ఒక లైన్ చెప్పారు మీరు, యదా యదా ఈ ధర్మస్య. ఆ డబ్బింగ్ మీదేనా సార్? అంటే మన మూవీ ధర్మం గురించి ఉంటుందా? ధర్మం గురించి అంటే ఇప్పుడు ఆ లైన్ చెప్పడానికి కారణం ఏంటి అన్నది మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. మూవీలో ఉన్న ప్లాట్ని ఒక వార్డ్లో చెప్పాలి ఏంటి అని అంటే ఆ వార్డ్ సార్. మన మూవీలో మీరు ఒక ప్లాట్ లో చెప్పాలని అన్నారు కదా ఇందాక. మన మూవీలో నాకు ఒక్క లైన్లో నాకు ఏమర్థం కాలేదు సార్. ఒక తల్లి ప్రేమలా అనిపించింది టీజర్ లో. ఇలా మీ నాన్న ఎన్ని రోజుల నుంచి కష్టపడాలరా, ఇవాళ ఊర్లో ముఖం చూపించుకోలేకపోతున్నాం. 2 ప్యూర్ లవ్ స్టోరీ ఏదో తీస్తున్నారు అనిపించింది. 3 హిందూ ముస్లిం గొడవలాగా అనిపించింది. ఒక 4-5 కాంబినేషన్స్ కనపడ్డాయి సార్ అందులో నాకు. ఇది ఇంతకు ఏ జోనర్ లో పోయింది కూడా నాకు. ప్లాట్ ఏంటంటే అంటే మన మూవీ అన్నది నీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఆర్డినరీగా కనిపించే ఎక్స్ట్రాడినరీ మూవీ ఉంది. ఓకేనా? ఎందుకంటే నువ్వు బయటకు చూసింది ఒకలా ఉంటే నువ్వు మూవీ చూసేటప్పుడు దాని తాలూకా ప్లాట్ అంటే ప్రతి సీక్వెన్స్ అన్నది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నువ్వు టీజర్ చూసేటప్పుడు ఏ ఎక్సైటింగ్ అయితే ఫీల్ అయ్యావో ట్రైలర్ చూసేటప్పుడు అంతకు 10 రెట్లు ఎక్సైటింగ్గా ఫీల్ అవుతావు. అదే మూవీకి వచ్చేటప్పటికి దానికంటే ఇంకా చాలా ఎక్సైటింగ్గా మూవీ చూసినట్టు ఫీల్ అవుతుంది. అది మాది గ్యారంటీ. ఓకే, నువ్వు చెప్పినట్టు ఏదైతే అన్నా చూసా ఏ జోనర్కి చెందుతుంది అనేసి ఇట్స్ ఏ కంప్లీట్లీ కమర్షియల్ డ్రామా విత్ బర్నింగ్ టాపిక్. రీసెంట్గా జరిగిన ఒక ట్రెండింగ్ టాపిక్ మీద మా స్టోరీ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మెయిన్ ప్లాట్ చెప్పాలని అంటే 4 ఫ్రెండ్స్ కదా, ఇది 4 ఫ్రెండ్స్ కదా. సో స్టార్టింగ్ లో మీరు యదా ఈ ధర్మస్య అని డైలాగ్ భగవద్గీతలో చెప్పారు కదా, మీ ఉద్దేశంలో ధర్మం అంటే ఏంటి సార్? ఇంత ధర్మం అంటే నువ్వేమనుకుంటున్నావు సార్? నా వరకు ధర్మం అంటే ఒకరిని మోసం చేయకుండా ఉంటే అదే ధర్మంగా భావిస్తా సార్ నేనైతే. ఇది కూడా అదే. మూవీలో యాక్చువల్లీ ఏమవుతుందని అంటే ఎవరిని మోసం చేయకుండా ఉండాలి. ఇప్పుడు మన సొసైటీలో ఎలాగ జరుగుతుంది, నువ్వు ఒక మంచి యూట్యూబ్ ఛానల్ అంటున్నావు కదా. అవును సార్. నువ్వు ఒక మంచి వీడియో తీస్తావని అంటే దానికి అంతగా ఫాలోవర్స్ పెరగరు. అవును సార్, అది కూడా కరెక్ట్ సార్. కానీ ఒక చెత్త టాపిక్, ఒక ప్రాంక్ వీడియో ఎవరినైనా ఖరాబ్ చేసినట్టు తింగర్గా చేస్తేనే వ్యూస్ చూస్తారు. ఎందుకు చూస్తారు? సొసైటీ అలా కనిపిస్తుంది. అవును సార్. ఒకప్పుడున్న మైండ్ సెట్ ఇప్పుడున్న మైండ్ సెట్ ఇట్స్ నాట్ మీన్ సేమ్. దట్స్ వై సొసైటీలో ఏం జరుగుతుంది సామాజిక బాధ్యతగా యాజ్ ఎన్ ఫిలిం మేకర్గా మా తాలూకా రెస్పాన్సిబిలిటీ ఏమవుతుందని అంటే సొసైటీని రిప్రజెంట్ చేయడం. వీ నీడ్ టు రిప్రజెంట్ ద సొసైటీ. ఇది ఎలా చూపిస్తాం, సొసైటీలో ఏం జరుగుతుంది, దాన్ని మనం ఏ ప్రాస్పెక్ట్లో మనం తీసుకోగలుస్తాం. మీరు ఒక మంచి ప్లాట్ని ఒక గాంధీ సినిమాని అదేదో అంటారు కదా, అట్లనే గాంధీ సినిమానే కానీ దానికి చేంజ్ చేసి తీయాలా. అది జనాలు ఎలాగ ఆకట్టుకోవాలి అన్న మైండ్ సెట్తో మనం తీయాలా. అలాంటప్పుడే జనాల మైండ్లో మనం పిన్ చేయగలుగుతాం. సార్ మన టీజర్లో లాస్ట్ ఒక డైలాగ్ ఉంది సార్, నాకు అది అసలు అర్థం కాలేదు. బాంబులు పెట్టి లేపేద్దామని అన్నారు. అంటే హిందువులు అంటే మీకు నచ్చదా? అంటే నీకు యాంకరింగ్ వచ్చా రాదా? మీరు హిందువులను కాంట్రవర్సీ చేస్తున్నట్టే కదా సార్ ఇక్కడ. కాంట్రవర్షియల్స్ ఎలా అనుకుంటావు? నీకు యాంకరింగ్ క్వశ్చన్ చేయడం వచ్చా రాదా? నీకు రాకపోతే మూసుకో. ఇంటర్వ్యూ పిలిచి బరాబర్ చిరాకు మాట్లాడుతున్నావు ఏంటి? సార్ మాట్లాడండి. సార్ అసలు అలాంటి క్వశ్చన్స్ అడగాను సార్. నీకు తెలిసి అడుగుతున్నావు, తెలియక అడుగుతున్నావా? మీ టీజర్లో ఉన్నది అడిగాను సార్, తప్పేముంది? అరే నీకు తెలిస్తే మాట్లాడు, తెలియదు మూసుకో. సారీ సార్, ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. సారీ సార్. క్వశ్చన్స్ అడగక రాకపోతే కొంచెం ఆ క్వశ్చన్ అడిగే ముందు కొంచెం జాగ్రత్త క్వశ్చన్ అడుగు.
మీరు తీసిన ట్రీజర్ లో నేను మాట్లాడాను, అంటే నా సొంతంగా నేను క్రియేట్ చేయలేదు, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. కాకపోతే ఆ డైలాగ్ నాకు ఇందాక నుంచి నా మనసులో ఉండిపోయింది. ఎందుకు హిందువులను కాంట్రవర్సీ చేయాలనుకుంటున్నారు మీరు అని అడగడం తప్పేముంది? యాక్చువల్లీ అది కాదు, ఆ సీన్కి ఏమవుతుందని అంటే అది అవసరం. ప్రజెంట్ ఏమైందని అంటే కాంట్రవర్షియల్ గురించి మేమైతే సీన్స్ రాసుకోలేదు. ఆ మూవీ తాలూకా ప్లాట్ అన్నది మాకు కాంట్రవర్షియల్గా క్రియేట్ చేయాల్సి వచ్చింది. అలాగే రాసుకోవాలి, అది ప్రేరేపించింది. ఆ కథ అన్నది మన డైలాగ్స్ని ప్రేరేపించింది. అంత మించి తప్పితే మేము ఓన్గా క్రియేట్ చేసింది ఏమి ఉండదు. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మన 4F పోస్టర్లో సార్ 4F లో 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక హిందూ కనబడ్డారు, ముస్లిం కనబడ్డారు, క్రిస్టియన్స్. ఈ 3 మతాలను ఆధారంగా తీస్తున్నారా? యాక్చువల్లీ అంటే కథ ఎలా ఉంటుంది అంటే కాన్సెప్ట్ పరంగా మనం నేటి యువత అనేవారు ఎవరితో తిరుగుతున్నారు, ఎలాంటి సినారియోల్లో వాళ్ళు ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేయాల్సి వస్తుంది, దానివల్ల ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, అండ్ దానివల్ల వాళ్ళు ఫ్యూచర్లో ఎదుర్కోపోయే కష్టాలేంటి నష్టాలేంటి, ఇవన్నిటి మీద ఆధారపడి దాంట్లో ఒక ముస్లిం ఉంటాడు, ఒక క్రిస్టియన్ ఉంటాడు, 2 హిందూస్ ఉంటారు. ఇది వీళ్ళ మధ్యన జరిగే కాన్సెప్టే 4F. ఈ ఓవరాల్ గా మన 4F మూవీ గురించి ఆడియన్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే ఆడియన్స్ కన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మూవీ అన్నది నేటి తరంలో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరు, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఎందుకని అంటున్నాను అంటే ఈ కంటెంట్ అన్నది ఈ ప్రజెంట్ సిచ్యువేషన్కి అవసరం. ఎందుకు అవసరం అంటే మన యువత ఎవరితో స్నేహం చేస్తున్నారు, వాళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అండ్ ఫ్యూచర్లో వాళ్ళ ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ ఎదుర్కొంటున్నారు అన్న పాయింట్ మీద ఉంటుంది. అండ్ కేవలం యువతే కాదు, పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఎవరెవరితో తిరుగుతున్నారు, ఎక్కడెక్కడికి పోతున్నారు, దానివల్ల వాళ్ళ ఫ్యామిలీకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎంటైర్ మీరు చూసుకున్నట్టయితే చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదో ఒక సిచ్యువేషన్లో మీరు క్లాప్స్ కానీ వీళ్ళలు కానీ వేస్తారు. ఏ మైండ్ సెట్ పీపుల్ అయినా సరే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అని మాకు గట్టి నమ్మకం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 4F మూవీ అన్నది ఈ ప్రజెంట్ సిచ్యువేషన్కి చాలా అవసరం. ప్రజెంట్ సిచ్యువేషన్కి చాలా అవసరం ఖచ్చితంగా. అందుకే చెప్తున్నాను, ఒక భారతీయ పౌరుడుగా డెఫినెట్లీ మీరు కూడా ఈ మూవీని ప్రమోట్ చేయాలి. అందుకే ఇంటర్వ్యూ చేశాను. అంటే ఖచ్చితంగా మీరు ప్రమోట్ చేయాలి. మీరే కాదు, మీ తాలూకా సర్కిల్లో ఉన్న చాలా మందితో ప్రమోట్ చేయించాలి. దట్స్ వై మన ఏదైతే ఫర్దర్ జనరేషన్ ఉందో, ఇప్పుడు నా తరపు నుంచి ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, దేశం కోసం చాలామంది త్యాగం చేసేవాళ్ళు ఉంటారు. అందులో RSS వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు ఎటువంటి స్వార్థం లేకుండా అనిశ్చితమైన భావంతో అసంఖ్యాకమైన దేశభక్తిని ప్రదర్శిస్తుంటారు. వాళ్ళు నిజంగా ఒకప్పుడు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాగా ఇప్పటి RSS వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు అని నా అభిప్రాయం. అలాంటి దేశభక్తులు నేను చూస్తూ నాకు ఒకటి అనిపించింది, నేనేం చేయగలను దేశం కోసం, నా ధర్మం కోసం. అలాంటి సిచ్యువేషన్లో యాజ్ ఎ ఫిలిం మేకర్గా నేనేం చేయగలను? కొన్ని దశాబ్దాలుగా, చాలా రోజుల నుంచి మన ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళకి, దేశం గురించి మాట్లాడి గొంతు నొక్కేస్తూ ఉన్నారు. అలాంటి గొంతు నొక్కబడిన గొంతుల్లో నుంచి ఒక గొంతు బయటకు వచ్చి సినిమా తీస్తే ఎలా ఉంటుంది? అదే 4F మూవీ. కంగ్రాచులేషన్ సార్, మన మూవీ మంచి సక్సెస్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన మూవీ థియేటర్కి వెళ్ళి చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన డబ్బులకు న్యాయం జరుగుతుందని 100% మీరు చెప్పగలుగుతారు. న్యాయం అని చెప్పలేను, బట్ ఐ మీన్ న్యాయం అంటే ఒక ఆడియన్స్ థియేటర్కి ఎట్లా వస్తారు? ఒక 2 గంటలన్నర, 3 గంటలన్నర నువ్వు ఏమైనా చేసి మాకు సంబంధం లేదు, మమ్మల్ని ఇన్స్పిరేషన్ చేస్తావా, మమ్మల్ని నవ్విస్తావా, నువ్వు ఇష్టం వచ్చింది. కానీ ఎందుకు వచ్చాను రా బాబు అని ఈ సినిమాకు అట్లాంటి థాట్ రావద్దు. అలాంటి థాట్ మన మూవీ ఖచ్చితంగా. యాక్చువల్లీ ఎందుకంటే మూవీ ఎడిటింగ్లో కావచ్చు, షూటింగ్ టైప్లో కావచ్చు, ఎస్పెషల్లీ మూవీ తెలిసిపోతుంది. ఎక్కడంటే ఎడిటింగ్ పార్ట్ అయితే తెలిసిపోతుంది మూవీ ఎలా ఉంటుంది. ఎందుకంటే నేనైతే కంప్లీట్గా సాటిస్ఫైడ్. ఎంత దీని పరంగా చేసినాము ఏంటి అన్నది చూస్తే నా తరపు నుంచి మా యొక్క ఉన్న వనరులతో, చిన్న వనరులు, ఎక్కువ అంటే పెద్దగా చెప్పము, పెద్ద సినిమా అని కూడా చెప్పట్లా, మాది చిన్న మూవీయే కానీ పెద్ద కంటెంట్ ఉన్న మూవీ. ఇలాగ కొడతాం కదా, పెద్ద సినిమాలకి పోటీ ఇచ్చినా
ఆశ్చర్యపడవలసి ఉంది. మీ మాటలు వింటే, మీ ఇంటర్వ్యూ చేశాక మీ మాటలు వింటే నాకు రీసెంట్ గా కొన్ని మూవీస్ గుర్తుకొచ్చాయి సార్. రాజు వెడ్స్ రాంబాయి, లిటిల్ ఆర్ట్స్, చాలా చిన్న సినిమాలు సార్. కానీ అంటారు కదా ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని, అట్లా కొట్టారు. ఖచ్చితంగా 3 సినిమా మీ 4F సినిమా అవుతుందని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది సార్ మీ మాటలు వింటే. మీరు ధర్మం గురించి కానీ, ఆర్ఎస్ గురించి కానీ, బజరంగ దళ్ గురించి చాలా గొప్పగా చెప్పారు సార్. చాలా బాగా అనిపించింది నాకు. ఇంత దేశభక్తి ఉంది, ప్లస్ హిందుత్వం మీద మంచి అభిప్రాయం ఉంది సార్ మీకు. మీరు హిందువు అని చెప్పారు, హిందువు అని పక్క కడితే హిందువుల మీద మంచి అభిప్రాయం ఉంది సార్ మీకు. అలాంటిది మరి హిందువులను బాంబు పెట్టి లేపేయాలని ఒక డైలాగ్ మీ ట్రీజర్ లో ఉంది. అదే భయ్, నేను చెప్పింది ఏంటంటే కొన్ని దశాబ్దాల నుండి, కొన్ని శతాబ్దాల నుంచి మన పైన, మన దేశం పైన, మనం ధర్మం పైన ఎంత అయితే దాడి జరుగుతుందో, ఒక హిందువుగా నువ్వు నోరెత్తపోతే ఇంకెవడు ఎత్తాడు? నువ్వు నోరెత్తి ఫస్ట్ నువ్వే నోరెత్తాలా. అలాంటప్పుడే పక్కన వాడు సైలెంట్ అవుతాడు. ఇప్పుడు బ్రదర్, నేను ఫ్రీడమ్ ఫైటర్ని కాదు, నేను సొసైటీలో వాటెవర్ నేను ఫిల్మ్ మేకర్ని బ్రై. నేను నా దేశం కోసం, నా ధర్మం కోసం నేనేం చేయగలను అని నేను ఫీల్ చేస్తుంటే, అర్థమైందా? నువ్వు బేసికలీ ఆ కాన్సెప్ట్ పెట్టడానికి కారణం అవుతుంది. నువ్వు మూవీ చూస్తే నీకు అర్థమవుతుంది. రీసెంట్గా జరిగిన ట్రెండింగ్ టాపిక్ అని ఇప్పుడు నేను 10 సార్లు చెప్పిన. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు చిన్న సినిమాస్ అంటే ప్రతి ఒక్కరికి చిన్న చూపే భయ్. అర్థమైందా? నాకు అర్థం కావట్లేదు. ఈవెన్ ఆర్టిస్టులు కావచ్చు, ఎవరైతే వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, నాకు అర్థం కాని విషయం ఏమంటే ఇప్పటి వరకు ఎంతమంది పెద్ద హీరోలు ఉన్నారో, ఎంతమంది పెద్ద డైరెక్టర్లు ఉన్నారో, ఒకప్పుడు చిన్నవాళ్ళే కదా. అవును సార్. అంటే అప్పటికి కూడా వాళ్ళని తక్కువగానే చూశారు, ఇప్పుడు కూడా మమ్మల్ని తక్కువగానే చూస్తున్నారు. నాకు ఎందుకా అని నాకు అర్థం కావట్లే. అరే భయ్, నా దగ్గర కంటెంట్ ఉందిరా భయ్, నిజంగా చెప్తున్నాను. మా మూవీ చూసేటప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే, ఏ మైండ్ సెట్ పీపుల్ అయినా సరే, ఒకానొక సిచ్యువేషన్లో ఒకానొక సీన్కి మీరు కనెక్ట్ అవ్వకపోతే నాకు చెప్పండి సార్. ఇప్పుడు చిన్న వాళ్ళని చిన్న చూపే చూస్తారని మీరే చెప్పారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ కూడా ఒకప్పుడు చిన్న వాళ్ళని మీరే చెప్పారు. అందులో మన మూవీలో 45 మంది కొత్త ఆర్టిస్టులు ఉన్నారని చెప్తున్నారు మీరే. ఇది థియేటర్ దాకా తీసుకుపోయే దమ్ముందా మీకు? అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్లో ఆడుతుందని మీకు అంత అనిపిస్తుందా? కాన్ఫిడెంట్ ఉందా? ఖచ్చితంగా ఉంది భయ్, ఖచ్చితంగా ఉంది. ఇంత కాన్ఫిడెన్స్ లేకపోతే నేను ఇక్కడ వరకు వచ్చి ఇంటర్వ్యూ ఎందుకు ఇస్తాను? నేను 10 మందికి ప్రమోట్ ఎందుకు చేస్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నమ్మకం, ఒకరికి నీ పైన నమ్మకం క్రియేట్ చేయాలని అంటే ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నా మీద నాకు నమ్మకం ఎంతవరకు ఇప్పుడు వచ్చింది అని అంటే ఎడిటింగ్ పార్ట్ చూసేటప్పుడు నాకు నమ్మకం వచ్చింది. దట్స్ వై. ఎందుకని అంటే మూవీ గురించి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ ప్రమోషన్ అని కాదు. బట్ బ్రదర్, యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్కి ఇది కావాలి బ్రదర్. ఈ యొక్క జన్ జీకి ఇది ఖచ్చితంగా కావాలి. అందుకే నేను ఇంత బలంగా మాట్లాడుతాను. ఎందుకు అవసరం అనేసి అంటే మన దేశానికి, ధర్మానికి ఒక రెస్పెక్ట్తో, అచంచలమైన చిత్తశుద్ధితో, మాకున్న కొద్దిపాటి వనరులతో ఈ యొక్క మూవీ అన్నది తీసాను. ఇప్పటి వరకు నువ్వు చాలా స్లోగన్స్ విని ఉంటావు మన హిందూ దీంట్లో, జాగో హిందూ జాగో అనేసి. బట్ మా 4F తాలూకా స్లోగన్ అవుతుంది జాగో హిందూ యువత జాగో. దట్స్ మై స్లోగో. డెఫినెట్లీ ఎవరైతే, ఖచ్చితంగా చెప్తున్నాను, ఏ సెక్టర్ ఆడియన్స్ని మేము డిసప్పాయింట్ చేయము. అది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇంకొక విషయం, ప్రతి ఒక్కరూ ఇది చూడాలి. ఓకే సార్, మీ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఈ మధ్యకాలంలో వచ్చిన కొత్త సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ అయ్యాయి. మీరు కూడా ఆ జాబితాలో మీ సినిమా కూడా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. మన ఛానల్లో ఇంటర్వ్యూస్ ఎక్కడ చేయలేదు సార్, కామెడీ షార్ట్ వీడియో చేసేవాడిని. మన టీజర్ నాకు బాగా నచ్చింది, అలా అని చేశాను. ఏమైనా తప్పుగా మాట్లాడితే అలా తప్పులేం లేదు. దట్స్ వై. అంటే మూవీ చూసిన తర్వాత కదా నీకు తెలుస్తుంది. నో ప్రాబ్లం, నువ్వు కూడా మూవీ చూస్తావు, మనందరం కలిసి ఖచ్చితంగా మూవీ చూద్దాం. ఇందులో ఒక పెళ్లి చూపుల సీన్ ఉంటుంది. డెఫినెట్లీ మీరు చేసినారు. డెఫినెట్లీ అది ఖచ్చితంగా మేమే మైండ్ సెట్లు అనుకున్నామో అలా వచ్చింది. ఖచ్చితంగా మీరు కాకుండా మీరు చేసిన సీన్ని మీ ఫ్రెండ్స్ సర్కిల్లో చాలా మంది స్టేటస్ పెట్టుకుంటారు. నాకు కూడా అనిపించింది సార్, షూట్ జరిగేటప్పుడే అనిపించింది. ఆ కొన్ని డైలాగులు నేను ఏంది అలా అనిపించింది, నాకు బాగా అనిపించింది. దట్స్ వై మీకు కూడా మంచి ఫ్యూచర్
రావాలి అండ్ మీరు కూడా మంచి ఆర్టిస్ట్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా మంచి సక్సెస్ అవ్వాలి. ఇంకా మీరు మరి 10 మందికి అవకాశం ఇచ్చే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.